తెలంగాణ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి రాయలసీమ కడప వరంగల్ నుంచి వరంగల్. జై ఎన్టీఆర్. వారే ఇంకా వార్ అంటే మాటలు అస్సలు చెప్పాలంటే మాటలు అస్సలు చూసినాం కదా దేవరా ఎట్లుందో దానికి మించి ఉంటుంది ఇది. వరంగల్ నుంచి వచ్చినాం వరంగల్ నుంచి మాకు వాళ్ళందరికీ చేసిన హీరో చేసిన ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. గుంటూరు అన్న చేబ్రోల్ మండలం గుంటూరు జిల్లా. జై ఎన్టీఆర్ అంతే. ఇంకా ఇంకేం చెప్పాలి. మచిలీపట్నం నుంచి వచ్చాం అన్న పొద్దున్నే బయలుదేరి మచిలీపట్నం. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. నాకన్నా మేము ట్రైలర్ చూడమన్నా, చూసేది ఒక్కనే టైగర్ ఎన్టీఆర్ తప్ప ఎవరిని చూడం మేము. అంతే అంతే. ట్రైలర్ ఎక్సలెంట్ అన్న, చూసారు కదా మీరు కూడా, రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. పక్కా అన్న చెప్తున్నా కదా. ఉత్సాహంగా ఉంది. అల్లకల్లోలం చేయబోతున్నాం. భయంకర మిస్ అయ్యాం. అది ఇప్పుడు పొట్టు తీర్చుకోబోతున్నాం. జై ఎన్టీఆర్ భయ. అంతే. తిరుపతి నుంచి వస్తున్నాం. ఏగల వెయిట్ చేస్తున్నాం అండి. 12 సంవత్సరాలు అయింది అవుట్డోర్లో ఏమిటి పెట్టి, దానికోసం ఎదురు చూస్తాం. రాలేదు, రాయలసీమకే రాలేదు. నేను జాబ్ చేసేది అనంతపూర్లో. రాయలసీమకి వస్తే అల్లకొల్లాలం అయిపోతుంది. రాయలసీమ అనేది రావట్లేదు. జై ఎన్టీఆర్. అంతే. నేను ఎన్టీఆర్ నేను ఒక పవర్ స్టార్ అభిమాని, కాకపోతే ఐ లైక్ ఎన్టీఆర్. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, టాలీవుడ్లో ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరేనా. ఎన్టీఆర్ డైలాగ్ నేను స్టార్ట్ చేస్తున్నా. రాఖీ సినిమాలో డైలాగ్. చెప్పండి ఎన్టీఆర్ డైలాగ్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకు ఒక్కొక్కటి 50 లక్షలు మారేళ్ళలో ప్రయాణిస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 8,000 స్టేషన్లు సార్, 1,07,000 కిలోమీటర్ రైల్వే ట్రాక్ సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చే ఆదాయం గవర్నమెంట్కి 56,000 కోట్లు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే ఎన్నో జీవితాలు తుమ్మిట్టుకుపోతాయి, ఈ సీట్ ఎగిరిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. సారీ చెప్పండి సార్, సారీ చెప్పండి. చూడొచ్చు ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా హంగామా నడుస్తుంది. ఇక్కడ ఏదైతే మనకి యూసఫ్గూడ మెట్రో స్టేషన్ ఉందో, మెట్రో స్టేషన్ దగ్గర పోలీస్ గ్రౌండ్స్లో ఈవెంట్ అయితే గ్రాండ్గా జరగబోతుంది మరి కాసేపట్లో. చూసుకోవచ్చు ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచో, ఏపీ నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ అయితే భారీగా తరలి వచ్చారు. ఇక్కడైతే ఒక గందరగోళం పరిస్థితి, ఎందుకంటే ఒకవైపు ట్రాఫిక్ జామ్, ఒకవైపు ఫ్యాన్స్ హంగామా. పోలీస్ గ్రౌండ్స్లో మనకి యూసఫ్గూడ మెట్రో స్టేషన్ కింద అయితే ఒక హంగామా వాతావరణం అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ని చూడబోతున్నారు. వేరే లెవెల్గా ఊహిస్తున్నాం వస్తుందని. దేవరా టైంలో కూడా ఈవెంట్ మిస్ అయిందంటే క్రౌడ్ దీన్ని బట్టి, అక్కడ స్టాఫ్ బట్టి, మరి ఇంకా ప్రస్తుతానికి చూడాలి. వారం చాలా ఉంది, బట్ ఫ్యాన్స్ ఇంకా వాళ్ళ ఉత్సాహం బట్టి చూడాలి మనం. అందరికీ దొరికాను, న్యాయం చేశాను. వేరే లెవెల్ అన్న, అది మూవీలో చూద్దాం, ఇంకా బయటకు చెప్పలేం. ఇంకా ఏదని చెప్పలేం, అన్నీ బాగుంది. ఎన్టీఆర్ చాలా బాగా యాక్ట్ చేశాడు, బాగుంది.